ఈరోజు మనం అధ్యాయం 2 వృక్ష కణజాల గురించి చర్చించుకుందామండి. మనం కణం నిర్మాణం విధులు అనే లెసన్లో వివిధ కణాంగాలు వాటి విధుల గురించి తెలుసుకున్నామండి. ఇక్కడ ఒక పాయింట్ అండి, మన చుట్టూ ఉండే వృక్షాలన్నీ బహుకణ జీవులే. ఇవి వృక్షాల్లో కూడా జంతువుల్లాగానే పెరుగుదల, శ్వాసక్రియ, విసర్జన వంటి జీవక్రియలు జరుపుకుంటాయి. అంతేకాకుండా కిరణజన్య సంయోక్రియ జరిపి వాటికి మాత్రమే కాకుండా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాటిపై ఆధారపడిన ఇతర జీవరాశులకు అన్నిటికీ కావాల్సిన ఆహారాన్ని అందజేస్తాయండి. ఇప్పుడు మన మొక్క వివిధ భాగాలు అవి చేసే పనుల గురించి తెలుసుకున్నామండి. మొక్కల వివిధ భాగాలు పనుల గురించి కింది తరగతిలో చదువుకున్నాం. క్రింది పట్టికలో వివిధ జాబితాలు చదవండి. విధుల నిర్వహణలో పాల్గొనే మొక్కల భాగాలను తెలపండి. మృత్తిక నుండి నీటి శోషణ, వేరు, వాయువుల మార్పిడి, పత్రాలు, కిరణజన్య సంయోక్రియ, పత్రాలు, బాష్పోత్సేకం, పత్రాలు, ప్రత్యుత్పత్తి, పుష్పాలు. ఓకే, ఒక కృత్యం ఇచ్చారండి. చూడండి, ఉల్లిపొర ముక్కను తీసుకోండి, దానిని స్లైడ్పై పెట్టండి, దానిపై ఒక చుక్క నీరు, తర్వాత చుక్క గ్లీజరిన్ వేయండి. క్లవర్ సిప్తో ఉల్లిపొర ముక్కను కప్పండి. సూక్ష్మదర్శి ద్వారా పరిశీలించండి. సూక్ష్మదర్శి ద్వారా మీరు పరిశీలించిన దాన్ని పటం గీయండి. ఈ భాగాలను గుర్తించండి. ఇక్కడ భాగాలు ఇచ్చారండి. చూడండి, కణకవచం అండి, ఈ కణంలో ఉండే కేంద్రకం, ఇది కణద్రవ్యం అండి. ఇది కణద్రవ్యం, ఇది కేంద్రకం. ఓకేనా అండి. తమలపాకు కానీ ఎక్కువగా రియో కానీ పత్రాల పరిశీలనలో ఎక్కువగా ఎక్కడైనా రియో వస్తుందండి, తర్వాత తమలపాకు వస్తుందండి. ఇప్పుడు మూడోది వచ్చిందండి, ట్రాడెస్ కాన్షియా. ఓకేనా, ట్రాడెస్ కాన్షియా ఇది ఇప్పుడే వచ్చిందండి, గుర్తుపెట్టుకోవాలి. మీరు చదివినప్పుడు ఇంతవరకు రాలేదు, ఏ క్లాస్లో రాలేదు. ట్రాడెస్ కాన్షియా వచ్చింది. ఈ 3 పత్రాలు గుర్తుపెట్టుకోవాల్సిందే. తమలపాకు కానీ రియో కానీ ట్రాడెస్ కాన్షియా ఆకును కానీ తీసుకోండి. ఆకును మధ్యకు మడిచి చింపండి. చినిగిన చోట సన్నటి అంచు కనిపిస్తుంది. ఈ అంచు మీరు ఉల్లిపొరను పరిశీలించినట్లే సూక్ష్మదర్శనం ద్వారా పరిశీలించండి. ఓకేనండి. కణాల సమూహంగా ఉండి నిర్దిష్టంగా అమరి ఉండడాన్ని మనం పరిశీలించామండి. దీంతో మొక్కల్లోని ఈ అమరికలు ప్రత్యేకమైన పాత్రను పోషిస్తాయి. దీన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మళ్ళీ ఇంకో కృత్యం ఇచ్చారండి, వేరుకొనల గురించి. ఓకేనండి. వేరులో ఉండే కణాలు ఆకు కణాల మాదిరిగా ఉండేయండి. వేరు కణాలు ఎలా అమరి ఉంటాయో మనం తెలుసుకుందాం. ఒక పారదర్శకమైన అంటే ప్లాస్టిక్ సీసాను లేదా గాజు సీసాను తీసుకొని నీటితో నింపండి. సీసా మూతి కంటే కొంచెం పెద్దదిగా ఉండే ఉల్లిగడ్డను తీసుకోవాలి. అంటే ఉల్లిగడ్డ పైన పెడితే సీసాలో మునిగిపోవద్దండి. ఉల్లిగడ్డ సీసా మూతపై ఉంచాలి. వేర్లు దాదాపు 1 అంగుళం పెరిగే వరకు కొద్ది రోజుల పాటు వేర్ల పెరుగుదలను గమనించాలి. ఇలా పెట్టాలండి. అంటే ఈ మూత కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ఉల్లిగడ్డను తీసుకొని ఈ వేర్లు వచ్చేంత వరకు పెంచాలండి. ఉల్లిగడ్డ తీసుకొని ఈ వేర్లు వచ్చిన తర్వాత ఉల్లిగడ్డను తీసుకొని వేర్ల అంటే వేర్ల కొనలను కత్తిరించండి. ఒక వేరు కొనను తీసుకోండి, దాన్ని గాజు పళ్ళపై ఉంచండి. ఒక చుక్క నీటి వేసి తర్వాత ఒక చుక్క గ్లీజరిన్ వేసండి. క్లవర్ సిప్తో కప్పి తర్వాత మిగిలిన అధికంగా బయటకు వచ్చిన నీటిని అద్దురు కాగితంతో తీసివేయాలి. నిడిల్ లేదా బ్రష్ వెనుక వైపు ఉంటుంది, కానీ దాని కొనతో క్లవర్ సిప్పై సున్నితంగా తట్టాలి. దానివల్ల ఏమవుతుందండి, పదార్థం పరుచుకునేలా చేస్తుందండి. కణాల నిర్మాణాన్ని అమరికను సూక్ష్మదర్శితో పరిశీలిస్తే సూక్ష్మదర్శితో మీరు పరిశీలించిన దాన్ని పటం గీయండి. కణాలన్నీ ఒకే మాదిరిగా ఉండలేవండి. కణాల అమరిక వేరువేరుగా ఉన్నది. ఇక్కడ ఉండే కణాల అమరిక వేరుగా ఉన్నది, ఈ ప్రాంతంలో ఉండే కణాల అమరిక వేరుగా ఉందండి. చూడండి, ఇది వేరు తొడుగండి. ఇది కణ విభజన చెందే మండలం. ఇది పొడవు ఎదిగే ప్రాంతం. కణ విభేదనం చెందే మండలం. విభేదనం వేరండి, విభేదనం చెందుతుంది అంటే వేరు భాగాలుగా చెందుతుంది. విభజన అంటే కణం ఒక భాగం నుండి ఒక కణం నుండి 2 భాగాలుగా విభజన చెందుతుంది. ఓకేనండి. ఈ భాగాలు ఉంటాయండి పాఠంలో, ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు చేసిన కృత్యాలనే ఉల్లిగడ్డను తీసుకొని వేర్లలో పెరుగుదలను పరిశీలిద్దామండి. ఈ వేరుకొన ఉంటుంది, కానీ దాని మార్కు పెన్తో గుర్తించండి. వేరుకొన చివరికి టిప్ ఉంటుంది, కానీ ఆ టిప్ మీద మార్కర్ పెన్తో గుర్తించండి. అలాగనే మళ్ళీ 4-5 రోజులు అలాగే ఉంచండి. వేర్లు కొంచెం మునిగేలా, చాలినంత నీరు ఉండేలా జాగ్రత్త తీసుకోండి. అన్ని వేర్లు ఒకే రకంగా పెరిగాయా? కత్తిరించిన వేర్లలో ఏం జరిగింది? ఏమవుతుందండి, కత్తిరించిన వేర్లలో పెరుగుదల ఉండదండి. అంటే కత్తిరించిన వేర్లు మాత్రమే పెరిగినాయి. ఎందుకు? ఆ వేరు కొనల్లో ఏదో ఒక పదార్థం ఉన్నది, అది పెరుగుదలకు తోడ్పడుతుంది. ఓకేనా.
అంటే ఒక ప్రత్యేకమైన అమరిక కలిగిన కణాలు ఏవో వేర్లు కొనలు ఉండడం వల్ల అందుకే వాటిని తొలగించిన వేర్లలో పెరుగుదల ఆగిపోయిన విషయం మనం గమనించవచ్చు. కణాలు సమూహంలో ఉంటాయనే సంగతి మనం ఇంతకుముందుకే పరిశీలించాము. దాదాపు ఒకే నిర్మాణం కలిగిన కణాల సమూహాలు ఒకే విధమైన విధులని నిర్వహిస్తాయి. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంతసేపు మనం ప్రయోగాలు చేశామండి. ఇప్పుడు పాయింట్కి వచ్చామండి. ఒకే నిర్మాణం కలిగిన కణాల సమూహాలు ఒకే విధమైన విధులు నిర్వహిస్తాయి. అటువంటి కణాల సమూహాల్ని కణజాలాలు అంటారు. ఒకే నిర్మాణం ఒకే విధి కలిగిన కణాల సమూహాన్ని కణజాలాలు అంటారు. ఒకే నిర్మాణం ఒకే విధి కలిగిన కణాల సమూహాన్ని కణజాలాలు అంటారు. ఓకేనండి. నెక్స్ట్, ఒకరోజు హరిత లతో పార్క్ వెళ్ళింది. ఇది కూడా ఒక చిన్న సంభాషణ అండి, వినండి. అక్కడ తోటమాలి ఒక పెద్ద కత్తిరితో మొక్కల కొనల్ని కత్తిరించడం చూసింది. అమ్మాయికి ఒక అనుమానం కలిగింది. వెంటనే తోటమాలి దగ్గరికి వెళ్ళింది. అలా కొనల్ని కత్తిరిస్తే మొక్కలు ఎలా పెరుగుతాయి? వెంటనే అతను పక్క నుండి కొమ్మలు పెరుగుతాయి కదా అన్నాడు. తర్వాత మరొక తోటమాలి ఒక మూడుకు, అంటే ఇక్కడ ఏమైంది, ఆకుల కొనల్ని, అంటే ఆ కొనల్ని కత్తిరి చేయడం వల్ల, మొక్కల కొనల్ని కత్తిరి చేయడం వల్ల ఈ అగ్రంగా అంటే మీదికి పెరిగే మొక్కలు పెరుగుదల ఆగిపోయి ఈ కింది భాగాల నుండి, అంటే ప్రక్క భాగాల నుండి, పార్శ్వ భాగాల నుండి వేరే కొమ్మలు ఉద్భవిస్తాయండి. ఫస్ట్ దానికి. నెక్స్ట్, మరొక తోటమాలి ఒక మూడుకు నీరు పోయడం చూసింది. అక్కడికి వెళ్ళి, ఈ మూడు నీళ్ళు ఎందుకు పోస్తున్నావు? మూడుకు తొందరగా చిగురు వస్తుందని. మూడుకు ఆకులు ఎలా వస్తాయనే ప్రశ్న హరిత మేడలో ఉదయించింది. ఏమైతే నీళ్ళు పోయడం వల్ల ఏమవుతుందో మూడుకు ఆకులు పెరిగాయి. మొక్కల్లో పెరుగుదలకు, గాయాల మరమ్మతులకు, ఇంకా ఇతర విధులకు ఉపయోగపడే కణజాల గురించి మనం ఇప్పుడు పరిశీలిద్దాము. ఓకేనండి. మొక్క పెరుగుదలకు కణజాలాలు ఉపయోగపడతాయి. గాయాల మరమ్మతుకు కణజాలాలు ఉపయోగపడతాయి. మరియు ఇతర విధులను కూడా నిర్వహిస్తాయి. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. వృక్ష కణజాలాలు రకాలు. మొక్కలలో 4 రకాల కణజాలాలు ఉంటాయండి. ఇవి చాలా ఈజీ అండి, గుర్తుపెట్టుకోవడం, వినడం, చదవడం తొందరనే అయిపోతుందండి. ఈజీగా గుర్తుకుంటాయండి, లేదు. విభాజ్య కణజాలాలు ఫస్ట్ వన్ అండి. రెండోది త్వచ కణజాలాలు, మూడోది సంధాయక కణజాలాలు, మూడోది ప్రసరణ కణజాలాలు. విభాజ్య కణజాలాలు ఏం చేస్తాయండి? ఇది ఇంపార్టెంట్. పెరుగుదలను, మరమ్మతులను నిర్వహిస్తాయి. మొక్క భాగాలన్నిటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించే కణజాలాలను విభాజ్య కణజాలాలని అంటారు. పై పొరలను ఏర్పరిచేవి త్వచ కణాలు. త్వచం అంటేనే పొర కదండి. పై పొరలను ఏర్పరిచేటి త్వచ కణజాలాలు. విభాజ్య కణజాలాలు విభజన చురుకుగా జరుగుతాయి కాబట్టి వాటిని విభజన కణజాలాలు అంటారండి. విభజన జరగడం వల్ల పెరుగుదల జరుగుతుందండి, మరమ్మతులు కూడా జరుగుతాయండి. ఓకేనా? ఈ రెండు అయిపోయినాయి. త్వచ కణాలు అంటే పొరల కాబట్టి పై పొరలను ఏర్పరిచేది. ఈ రెండు గుర్తుపెట్టుకుంటారు. సంధాయక కణజాలం, గ్రౌండ్ టిష్యూ, వృక్ష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలను సరైన స్థితిలో ఉండేలా చేసేవి సంధాయక కణజాలాలు. ఓకేనా? వృక్ష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలను సరైన స్థితిలో ఉండేలా చేసేవి సంధాయక కణజాలాలు. దేహం ఏర్పరుస్తుందండి. ఓకే, మానవ దేహమైనా ఏదేమైనా దేహం ఏర్పరిచినప్పుడు ఎక్కడ ఏ కణం ఉండాలనో ఆ కణాన్ని సరైన స్థితిలో ఉంచేదే చుట్టుపక్కల ఉండే ఈ సంధాయక కణజాలాలు. పదార్థాల రవాణాకు సహాయపడేటి ప్రసరణ కణజాలాలు. రవాణా అంటేనే ప్రసరణకు ఉపయోగపడేటి, పదార్థాల రవాణాకు సహాయపడేటి ప్రసరణ కణజాలాలు. గుర్తుపెట్టుకుంటారు కదండి. ఈ బాహ్య కణజాలాలు, త్వచ కణజాలాలు, సంధాయక కణజాలాలు, ప్రసరణ కణజాలాలు. సింపుల్ అండి, వాటికే ఆన్సర్ ఉన్నాయండి, ఆ పేర్లనే ఆన్సర్స్ ఉన్నాయండి. విభజ కణజాలం గురించి అయితే ఫస్ట్ చూద్దామండి. ఇక్కడ వేరు కొన అండి, కాండం కొన ఇచ్చారా. రంజనం చేసిన కాండం కొన నిలువు కోతను పరిశీలించండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ చూద్దాం. ఇది ఈ పై భాగాన ఉండేది ఏంటండి? అగ్ర విభాజ్య కణజాలం. ఓకేనండి, అగ్ర విభాజ్య కణజాలం ఇది. ఓకేనా? నెక్స్ట్, ఈ పార్శ్వ భాగాల పైన ఉండేది ఏంటండి? పార్శ్వ విభాజ్య కణజాలం. పార్శ్వ అంటే సైడ్లకు. ఓకేనా? మధ్యస్థ విభాజ్య కణజాలం ఇవ్వండి.
మధ్యస్థ విభాజ్య కణజాలం ఇక్కడ ఉండేది. ఈ పటంలో కాండ నిలువుకోత అండి. ఇది నిలువుకోతలో చూస్తే మీకు ఈజీగా 3 భాగాలు చెప్పానండి. అగ్ర విభాజన కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజన కణజాలం. అంటే విభాజ్య కణజాలాల గురించి చర్చించుకున్నప్పుడు ఈ 3 విభాజ్య కణజాలాలు ఉంటాయని చెప్తుందండి ఈ పటం. ఒక్కసారి చూద్దాము. కాండం కొన భాగాల్లోనూ ఓకేనా, పార్శ్వ భాగాల్లోనూ ఇతర కణజాలాల పొరల మధ్యలోనూ విభాజ్య కణజాలాన్ని మనం చూసినామండి. ఓకేనా, ఇతర విభాజ్య కణజాల మధ్య భాగంలో చూసాం. కాండం కొన భాగంలో ఉండి మొక్కలలో పెరుగుదల కలగజేసే విభాజ్య కణజాలాన్ని అగ్ర విభాజ్య కణజాలం అంటారండి. ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈజీ పాయింట్ అండి. అగ్ర విభాజ్య కణజాలం పేరులో ఏముందండి? అగ్రం అంటే ఏంటి? కొన అగ్ర అంటే కొనగానే కొన భాగాల్లో ఉండి, కాండం కొన భాగాల్లో ఉండి మొక్కలలో పెరుగుదలను కలిగించే కొన భాగంలో ఉంది కాబట్టి అది విభజన చెందుతూ ఉంటుందండి. విభజన చెందుతూ ఉంటే ఏమవుతుందండి? ఆ విభజన ప్రాంతం పెరుగుతూ ఉంటుందండి. ఆ పెరుగుదల కారణం ఏంటంటే అగ్ర విభాజ్య కణజాలం. అర్థమైంది కదండి? పెరుగుదలకు తోడ్పడే కొన భాగంలో ఉన్న విభాజ్య కణజాలాన్ని అగ్ర విభాజ్య కణజాలం అంటారు. కాండం పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులాకారంగా పెరుగుదలను కలిగించే కణజాలాన్ని పార్శ్వ విభాజ్య కణజాలం అంటారు. ఓకేనా, కేంబ్రియం అని కూడా అంటారు. ఓకే, చూడండి, పార్శ్వ విభాజ్య కణజాలం వర్తులాకారం అంటే ఇట్లా సైడ్లు పెరగడం అండి. ఇట్లున్నది కాదండి. ఈ ప్రాంతంలో పార్శ్వ భాగాల్లో పార్శ్వ విభాజ్య కణజాలం ఉన్నదండి. ఇది విభజన చెందుతుందండి. విభజన చెందడం వల్ల ఏమవుతుందని? రౌండ్గా పెరుగుతుందండి. ఓకేనా, ఈ వర్తులాకార పెరుగుదలకు కారణమయ్యేది ఏంటండి? పార్శ్వ విభాజ్య కణజాలం. ఎక్కడ ఉంటుందండి? పార్శ్వపు అంచుల చుట్టూ ఉంటుంది. ఎలాంటి పెరుగుదల జరుగుతుందండి? వర్తులాకార పెరుగుదల. ఓకేనా, అగ్ర పెరుగుదల జరిగేది ఏంటంటే అగ్ర విభాజ్య కణజాలం. కాండం మీద శాఖలు ఏర్పడే చోట, ఆకులు పుష్పవృంతం పెరిగే చోట. ఇక్కడ అర్థమైంది కదండి? ఇక్కడ ఏదో ఒక ప్రాంతంలో ఇక్కడ ఆకులను ఏర్పడవచ్చు, కొమ్మని ఏర్పడవచ్చు అండి. ఈ ప్రాంతంలో ఉంటుందండి. ఓకేనా, కాండం మీద శాఖలు ఏర్పడే చోట ఆకులు కానీ పుష్పవృంతం కానీ పెరిగే చోట మధ్యస్థ విభాజ్య కణజాలం అనే ఒక రకమైన విభాజ్య కణాలు మనం చూడవచ్చు. అంటే ఇక్కడ ఉంటుందనే చెప్తున్నాండి. ఎక్కడ మధ్యస్థ విభజన కణజాలం? కొమ్మలు అంటే శాఖలు ఏర్పడే చోట, ఆకులు ఎక్కడ ఏర్పడతాయో ఆ ప్రాంతంలో ఏర్పడే చోట, పుష్పం కూడా ఏర్పడుతుంది కానీ ఏర్పడే చోట ఉండే కణజాలాన్ని మధ్యస్థ విభాజ్య కణజాలం అంటారు. ఎందుకు తోడ్పడుతుంది? అవి ఏర్పడడానికండి. ఓకేనా, ఇంతకుముందు ఇక్కడ చూడండి, కొన భాగంలో అగ్రవిభజన కణజాలం ఉంటుందండి, వేరులో కూడా అగ్రవిభజన కణజాలం ఉంటుందండి. ఓకేనా, అలానే పార్శ్వ భాగంలో పార్శ్వ విభాజన కణజాలమే ఉంటుందండి, పార్శ్వ వేరుకొనలో కూడా పార్శ్వ విభాజన కణజాలం ఉంటుంది. శాఖలు ఏర్పడే చోట కూడా మధ్యస్థ విభాజన కణజాలం ఉంటుందండి, మధ్యస్థ విభాజన కణజాలం ఉంటుందండి. వీటన్నింటిని బట్టి మనం ఏమని ఆలోచిస్తాం? వేరు కొనలోను కాండం కొనలోను వివిధ రకాల విభజన కణజాలాలు ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. కణాలు చిన్నవిగా ఉంటాయి. ఓకేనా, కణాలు చిన్నవిగా ఉంటాయి, పలచటి కణకవచాన్ని కలిగి ఉంటాయి. కణాలు చిన్నవిగా ఉంటాయి, పలచటి కణకవచాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే విభజన చెందడానికి అనుకూలంగా పలచటి కణకవచాన్ని కలిగి ఉంటాయి. ఈ స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉంటాయి, తగినంత జీవ పదార్థాన్ని కలిగి ఉండే కణాలు. ఓకేనా, కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి, ఎప్పుడు విభజన చెందే శక్తిని కలిగి ఉంటాయి. చాలా సింపుల్ అండి. కణాలు చిన్నవిగా ఉంటాయి. ఓకేనా, పలచటి కణకవచాలు కలిగి ఉంటాయి, స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉంటుంది, తగినంత జీవ పదార్థాన్ని కలిగి ఉంటుంది. కణాలు ఎలా ఉంటాయి? ఖాళీ ప్రదేశాలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి. ఈ ఎప్పుడూ విభజన చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, అంటే శక్తిని కలిగి ఉంటాయి. ఓకేనా, ఈ 4 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. విభాజ్య కణజాలం ఉంటుందండి. ఎప్పుడైనా విభాజ్య కణజాలం చివర్లోనే ఉంటుందండి. ఓకేనా,
ఈ మధ్యలో ప్రసరణ కణజాలం ఉంటుందండి. ఈ ప్రసరణ కణజాలం ఇక్కడ ఈ గుత్తుల్లాగా ఉన్నాయి చూడండి. ఓకేనా, ఈ గుత్తుల్లాగా ఉండేటివన్నీ ప్రసరణ కణజాలం, ప్రసరణకు తోడ్పడతాయండి. ఈ దేహం మధ్య భాగంలో ఉండే ఏందండి సందాయక కణజాలం. ఓకేనా, త్వచ కణజాలం ఎక్కడ ఉంటుందండి, చివరికి ఉంటుందండి. ఓకేనా, త్వచ కణజాలం, సందాయ కణజాలం, ప్రసరణ కణజాలం, విభాజ్య కణజాలం. ఓకేనా, త్వచ కణజాలం కాండం అడ్డుకోతలో బాహ్య పొరలో మొక్క దేహం ఉపరితలం అంతా మనకు త్వచ కణజాలం కనిపిస్తుందండి. రియో ఆకు కృత్యం చేయటండి. రియో ఆకు త్వచ కణజాలం పరిశీలిస్తే రియో ఆకును లేదా తమలపాకును తీసుకొని మధ్యలోకి చీల్చితే చిరిగిన అంచు వద్దకు తెల్లటి పొరను కనిపిస్తుందండి. దాన్ని తీసుకొని సూక్ష్మదర్శి ద్వారా పరిశీలిస్తే కణాల అమరిక అంతా ఒకే రకంగా ఉన్నాయా, కణాల మధ్య కాళ్ళు ఉంటాయండి. మనం పరిశీలిస్తే ఏం చేస్తుంది, త్వచ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉంటుందండి. ఒక వరుస కణజాలం కలిగి ఉండి కణాలను విభిన్నత చూపెడుతుంది. ఆ విధులను బట్టి ఈ కణజాలం 3 రకాలుగా విభజించబడింది. ఓకేనా, ఇక్కడ మీరు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. త్వచ కణజాలం ఏకకణ పొర అంటే ఒకే వరుస కణాలను కలిగి ఉంటుంది. కణాలు విభిన్నతను అంటే పరిమాణంలో విభిన్నతను చూపెడుతుంది. వాటి ఈ కారణం ఏంటండి, వాటి విధులను బట్టి ఆ విభిన్నత కలిగి ఉంటుందండి. చూద్దామండి. ఒకటి బాహ్య చర్మం, బాహ్య చర్మం లేక బాహ్య త్వచం. ఓకేనా, వెలుపలి పొర, దీనినే వెలుపలి పొర అంటారండి. రెండోది రక్షక కణాలు, మూడోది బాహ్య చర్మ కేశాలు. ఓకేనండి, పత్రం యొక్క త్వచ కణజాలం పరిశీలిస్తే ఫస్ట్ పొరను బాహ్య చర్మం లేక బాహ్య త్వచం లేక వెలుపలి పొర అంటారండి. రెండోది రక్షక కణాలు, మూడోది బాహ్య చర్మ కేశాలు. విభాజ్య కణజాలంలో విభాజ్య కణాలలోని కణాలతో పోల్స్తే త్వచ కణజాలంలోని కణాలు గోడలు దళసరిగా ఉంటాయి. విభాజ్య కణజాలంలో గోడలు ఎలా ఉంటాయండి, పలచగా ఉంటాయి. కానీ త్వచ కణజాలంలోని కణాల గోడలు దళసరిగా ఉంటాయి. ఎడారి మొక్కల్లో ఇవి బాగా దళసరిగా ఉండి మైన పూతను కలిగి ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎడారి కణాలలో ఇంకా యాక్చువల్లీ త్వచ కణాలు దళసరిగా ఉంటాయండి. కానీ ఎడారి మొక్కల్లో ఇంకా దళసరిగా అంటే బాగా దళసరిగా ఉండి మైన పూతను కలిగి ఉంటాయి. ఓకేనా, ఆకు బాహ్య చర్మంలో చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయండి. వాటిని ఏమంటారండి, పత్ర రంధ్రాలు అంటారు. వాటిని ఆవరించి 2 మూత్రపిండ ఆకారపు రక్షక కణాలు ఉంటాయి. వేరులో అయితే బాహ్య చర్మ కణాలు పొడవైన వెంట్రుకల వంటి మూలకేశాలను కలిగి ఉంటాయి. ఓకేనా, అర్థమైంది కండి. కణాలు ఎలా ఉంటాయండి, గోడలు దళసరిగా ఉంటాయి. ఎడారి మొక్కల్లో ఇంకా దళసరిగా ఉండే మైనపూతను కలిగి ఉంటాయి. బాహ్య చర్మంలో చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలను ఏమంటారంటే పత్రరంధ్రాలు అంటారు. పత్రరంధ్రాలను ఆవరించి 2 మూత్రపిండాకారపు రక్షక కణాలు ఉంటాయండి. వేరులో అయితే బాహ్య చర్మ కణాలు పొడవైన వెంట్రుకల వంటి మూలకేశాలను కలిగి ఉంటాయి. ఓకేనా, రంధ్ర సంక్లిష్టాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దామండి. ఈ 2 రక్షక కణాలు అండి, మూత్రపిండ ఆకారంలో ఉండే రక్షక కణాలు అయిపోయినాయండి. ఈ మొత్తాన్ని కలిపి ఈ రంధ్రాన్ని ఏమంటారంటే పత్రరంధ్రం అంటారు. ఓకేనండి, ఈ లోపలి కవచం ఉన్న చూడండి ఎలా ఉందండి, మందంగా ఉంది అంటే వెడల్పుగా ఉంది. దీన్ని మందమైన లోపలి కవచం అంటారండి. ఈ బయట కవచం ఎలా ఉందండి, పలచగా ఉంది, పలచని వెలుపని కవచం. వీటేమో బాహ్య చర్మ కణాలు అంటారండి. ఓకేనా, పత్రరంధ్ర సంక్లిష్టం ఈ పటాన్ని పరిశీలించండి. భాగాలు కూడా ఇంపార్టెంటేనండి. ఓకేనండి, ఇప్పుడు చూద్దాము. మీకు తెలుసా అని ఇచ్చంగండి. విసర్జక పదార్థాలు, అధికంగా ఉన్న ఆహార పదార్థాలు, స్రావక పదార్థాలు వంటి కొన్ని రకాల పదార్థాలను విభిన్న రూపంలో నిల్వ చేసుకునే సామర్థ్యం మొక్కలకు ఉందండి. అంటే ఏ పదార్థాలు నిల్వ చేసుకుంటుందండి, విసర్జక పదార్థాలు నిల్వ చేసుకుంటుంది, అధికంగా ఉన్న ఆహార పదార్థాలను కూడా నిల్వ చేసుకుంటుంది, స్రావక పదార్థాలను కూడా నిల్వ చేసుకుంటుంది. జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచ కణజాల నుండి జిగురు స్రవించబడుతుంది. త్వచ కణజాల నుండి జిగురు స్రవించబడుతుంది. నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్నజీవులు, రోగకారక జీవులు దాడి మొదలైన వాటి నుండి మొక్కలు రక్షించేది త్వచ కణజాలమే. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలా చాలా ఉన్నాయండి. నీటి ఎద్దడి నుండి రక్షించేది త్వచ కణజాలమే. ఓకేనా, కొమ్మలు విరిగినప్పుడు కూడా రక్షించేది త్వచ కణజాలమే. చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలను కూడా కలిగించేది త్వచ కణజాలం. పరాన్నజీవులు, రోగకారక జీవుల దాడిని మొదలైన వాటి నుండి మొక్కలను రక్షించేది కూడా త్వచ కణజాలమే. పెద్ద చెట్లల్లో అంటే ముదిరిన చెట్లల్లో త్వచ కణజాలం బాహ్య చర్మం పైన
అనేక పొరలను ఏర్పరుస్తుంది. త్వచ కణజాలం ఇట్లా భావచర్మం ఉంటుంది అంటే ఒక కణ వరుసలో దీనిపైన అనేక పొరలను ఏర్పరుస్తుంది విభజన చెంది. ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే బెరడు బార్క్ అంటారు. ఓకేనా. పెద్ద చెట్లలో త్వచ కణజాలం బాహ్యచర్మం పైన అనేక పొరలను ఏర్పరుస్తుంది. దాన్నే బెరడు అంటారు. వాయు మార్పిడికి బాష్పోత్సేకానికి అత్యవసరం పత్రరంధ్రాలండి. గుర్తుపెట్టుకుని పత్రరంధ్రాలు ఎక్కడ ఉంటాయండి? పత్రంలో ఉంటాయి. కొన్ని కాండ భాగాలపై ఉంటాయండి. లెంటిసిల్స్ అంటారు వాటిని. వాయు మార్పిడికి బాష్పోత్సేకానికి అత్యవసరమైనవి ఏంటండి? పత్రరంధ్రాలు. ఓకేనా. నేల నుండి నీరు లవణాల సంగ్రహణకు అత్యవసరమైనవి మూలకేశాలు. వాయు మార్పిడి బాష్పోత్సేకానికి పత్రరంధ్రాలు అయితే నేల నుండి నీరు లవణాల సంగ్రహణకు మూలకేశాలు అత్యవసరం. ఇవన్నీ కూడా త్వచ కణజాలం నుంచే ఏర్పడతాయి. దాని గురించి ఒకసారి చెప్పుకుందామండి. ఫస్ట్ పాయింట్, ఓకేనా. కణాలు ఒకే వరుస కలిగి ఉండి విభిన్నతను కలిగి ఉంటాయి. ఒకే వరుస కలిగి ఉండి విభిన్నతను కలిగి ఉంటాయి. ఈ విధులను బట్టి 3 రకాలుగా త్వచ కణజాలాలు అంటే 1 బాహ్య చర్మం, 2 రక్షక కణాలు, 3 బాహ్య చర్మ కేశాలండి. ఓకేనండి. ఓకే. విభజన కణాల గోడలు ఇంకో పాయింట్ అండి. విభజన కణాల గోడలు దళసరిగా ఉంటాయి. కానీ ఎడారి మొక్కలలో గోడలు త్వచ కణజాలంలోని కణాల గోడలు బాగా దళసరిగా ఉండి పైన మైన పొరను కలిగి ఉంటాయి. ఓకేనా. మనం పత్రరంధ్రాలను పరిశీలిస్తే మూత్రపిండాకారంలో ఉండే 2 రక్షక కణాలు కలిగి ఉంటాయి. వేరులో బాహ్య చర్మ కణాలు పొడవైన మూలకేశాలను ఏర్పరుస్తాయి. వేరులో బాహ్య చర్మ కణాలు పొడవైన మూలకేశాలను ఏర్పరుస్తాయి. ఓకేనా అండి. నెక్స్ట్ పాయింట్ విధులండి. ఏం చేస్తాయండి? జిగురునిచ్చే చెట్ల త్వచ కణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది. త్వచ కణజాలం నుండి మాత్రమే జిగురు స్రవించబడుతుంది. ఓకే. నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రిక నష్టాల నుంచి మొక్కలను రక్షిస్తుందండి. అలాగనే పరాన్న జీవులు, రోగకారక జీవుల దారి నుంచి కూడా మొక్కలను రక్షిస్తుందండి. అలానే ఇంకోటి బాహ్య చర్మ కణజాలం ముదిరిన కాండాలలో వేర్లలో, ఓకేనా, ముదిరిన కాండాలలో వేర్లలో లేదా పెద్దవైన చెట్లల్లో అనేక విభజనలు చెంది అనేక వరసల కణాలను లేదా పొరలను ఏర్పరుస్తుంది. ఈ పొరలను బెరడు అంటారు. ఓకేనా. పత్రరంధ్రాలు వాయు మార్పిడికి బాష్పోత్సేకానికి తోడ్పడితే మూలకేశాలు నీటి సంగ్రహణకు, పోషకాలు లేదా లవణాల సంగ్రహణకు సహాయపడుతుంది. కొన్ని మొక్కలలో త్వచ కణజాలాలు కిరణజన్య సంయోక్రియ, ఆకుపచ్చగా ఉండే త్వచ కణజాలాలు కిరణజన్య సంయోక్రియ కూడా నిర్వహిస్తాయండి. ఈ త్వచ కణజాల గురించి అండి.